Namaste dear students. In this video, we are going to learn the uses of in spite of, despite. And already in our last lesson, we learned the uses of though, although, even though. Though, although, and even though. In spite of, despite, though, although, even though ఇవన్నీ ఒకటే చెప్తాయి. అయినప్పటికీ, అయినను ఇలా చెప్తాయి. వర్షం పడినప్పటికీ, వర్షం పడినా వర్షం పడినప్పటికీ మేము ఆ ట్రిప్ని ఎంజాయ్ చేసాం. వర్షం పడినప్పటికీ మేము ఆ ట్రిప్ని ఎంజాయ్ చేసాం. వీటిని చెప్పడానికి మనం దోని యూస్ చేస్తాం, ఆల్దోని యూస్ చేస్తాం, ఈవెన్ దోని యూస్ చేయొచ్చు. అంటే దో ఇట్ రైన్డ్ ఎ లాట్ వీ ఎంజాయిడ్ ద ట్రిప్. ఓకే, ఇదే మీనింగ్తో మనం ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్లను కూడా యూస్ చేయొచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్, దో, ఆల్దో, ఈవెన్ దో ఆల్ ఆర్ సేమ్. ది జాయిన్ టూ క్లాజెస్ అంటే ఒకదానికొకటి, అంటే ఒకటి జరిగినా మరొకటి జరిగింది, ఒకటి జరిగింది అయినను మరొకటి జరిగింది. ఈ రెండు క్లాసెస్ని జాయిన్ చేయడానికి దో, ఆల్దో, ఈవెన్ దో, ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్లను యూస్ చేస్తాం. ఓకే, అన్నీ ఒకటే మీనింగ్ ఇస్తాయి. బట్ దేర్ ఈజ్ అ స్లైట్ డిఫరెన్స్ ఇన్ ద యూసెస్లో మాత్రం చిన్న తేడా ఉంది. దో, ఆల్దో, ఈవెన్ దో తర్వాత సబ్జెక్ట్ అండ్ వర్బ్ స్ట్రక్చర్ వస్తుంది. దో, ఆల్దో, ఈవెన్ దో తర్వాత సబ్జెక్ట్ అండ్ వర్బ్ స్ట్రక్చర్ వస్తే ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ తర్వాత నౌన్ కానీ ప్రొనౌన్ కానీ, అంటే ప్రొనౌన్ అంటే దిస్, దట్ ఇలా. ఓకే, ఆర్ ఐఎన్జీ ఫామ్ హ్యావింగ్, బీయింగ్ కానీ వస్తాయి. ఇది ఒక్కటే డిఫరెన్స్. దో, ఆల్దో, ఈవెన్ దో తర్వాత సబ్జెక్ట్ అండ్ వర్బ్, ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ల తర్వాత నౌన్, ప్రొనౌన్ ఆర్ ఇంగ్ ఫార్మ్స్ని యూస్ చేస్తాం. ఓకే, అంతే తప్ప ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్, దో, ఆల్దో, ఈవెన్ దోతో మరొక తేడా లేదు. అయితే ఎక్కువగా ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్లను మీరు న్యూస్ పేపర్ ఇటువంటిప్పుడు, ఐ మీన్ ఫార్మల్ ఇంగ్లీష్ అండ్ న్యూస్ పేపర్లో ఇటువంటిప్పుడు ఎక్కువగా యూస్ చేస్తుంటారు. ఈ డిస్పైట్ ఇలాంటివన్నీ మీరు గమనిస్తుంటే. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అది దాన్ని దో, ఆల్దో, ఈవెన్ దో తర్వాత ఎలా చెప్పాలి, ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ల తర్వాత ఎలా చెప్పాలో చూద్దాం. సపోజ్ దో ఇట్ రైన్డ్ ఎ లాట్ వీ ఎంజాయిడ్ అవర్ హాలిడే. దో తర్వాత ఇట్ రెయిన్డ్, సబ్జెక్ట్ వర్బ్. దో ఇట్ రెయిన్డ్ ఎ లాట్, దో ఇట్ రైన్ వాట్ ఎవర్, వీ ఎంజాయిడ్ అవర్ హాలిడే. వర్షం పడింది బట్ వీ ఎంజాయిడ్ అవర్ హాలిడే. ఇక్కడ దోతో ఎలా చేస్తున్నాం, దో ఇట్ రెయిన్డ్ వీ ఎంజాయిడ్, ఇక్కడ సబ్జెక్ట్ అండ్ వర్బ్ వచ్చింది. దీన్నే మనం ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్తో చెప్పాల్సి వస్తే ఇన్స్పైట్ ఆఫ్, బట్ డిస్పైట్ తర్వాత ఆఫ్ రాకూడదు, డిస్పైట్. దట్స్ ఆల్. దీన్ని మనం ఎలా చెప్తామంటే ఇన్స్పైట్ ఆఫ్ ద రెయిన్, దట్స్ ఆల్. ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ రెయిన్డ్ కానీ డిస్పైట్ ఆఫ్ అని కానీ యూస్ చేయకూడదు. ఇన్స్పైట్ ఆఫ్ ద రెయిన్ నౌన్ మాత్రమే. ఇన్స్పైట్ ఆఫ్ ద రెయిన్ వీ ఎంజాయిడ్ అవర్ హాలిడే, వీ ఎంజాయిడ్ ఎ లాట్. దో, ఆల్దో ఆర్ ఈవెన్ దో ఇట్ రెయిన్డ్ వీ ఎంజాయిడ్. ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్ వీ ఎంజాయిడ్, దట్స్ ఆల్. డిస్పైట్ ద రెయిన్ వీ ఎంజాయిడ్. అంటే చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ల తర్వాత మనం సబ్జెక్ట్ అండ్ వర్బ్ స్ట్రక్చర్ని యూస్ చేయం. ఓకే, అలాగే ఆల్దో తర్వాత మనం ఆల్దో, ఈవెన్ దో తర్వాత నౌన్ అలా కాకుండా సబ్జెక్ట్ అండ్ వర్బ్ స్ట్రక్చర్ని మాత్రమే మనం యూస్ చేస్తాం. బట్ మీనింగ్ ఇస్ ద సేమ్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇన్ స్పైట్ ఆఫ్ రెయిన్, ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్ వీ ఎంజాయిడ్, డిస్పైట్ ద రెయిన్ వీ ఎంజాయిడ్. Though it rained, we enjoyed. Although it rained, we enjoyed. Even though it rained, we enjoyed. Let us take another example. Though she was ill, though she was, that's it. Though she was, although she was, even though she was ill, she went to office. షీ వెంట్ టు ఆఫీస్. ఆమెకు అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆమె ఆఫీస్కి వెళ్ళారు. దో షీ వాజ్, దో తర్వాత షీ సబ్జెక్ట్ అండ్ వాజ్ వర్బ్. ఓకే,
షీ వాజ్ అన్వెల్, ఆమెకు బాగాలేదు. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ ప్రొనౌన్. షీ వాజ్ అన్వెల్, ఆమెకు బాగాలేదు. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ ఆర్ డిస్పైట్ దిస్ షీ వెంట్ టు ఆఫీస్. ఓకే, సో షీ వాజ్ అన్వెల్, షీ వాజ్ అన్వెల్ డిస్పైట్ షీ వెంట్ టు ఆఫీస్. డిస్పైట్ దిస్ షీ వెంట్ టు ఆఫీస్. ఇక్కడ దిస్ అనేది మనకి ప్రొనౌన్. అర్థమైందా? దో ఐ హ్యాడ్, సపోజ్ ఎవరి గురించో మనం మాట్లాడు. దో హీ హ్యాడ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్, దో హీ హ్యాడ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ హీ డిడ్ంట్ గెట్ ద జాబ్. ఏదో ఒక ఇంటర్వ్యూ, ఏదో ఒక జాబ్కి ట్రై చేశాడు. హీ హ్యాడ్ ఆల్ ద క్వాలిఫికేషన్ బట్ హీ డిడ్ంట్ గెట్ ద జాబ్. ఇలా చెప్పేసినా పర్లేదండి, దో ఆల్దో కాకుండా. అలా కాకుండా రెండు కలిపి ఒకే సెంటెన్స్గా చెప్పాల్సి వస్తే దో హీ హ్యాడ్ ఆల్ ద క్వాలిఫికేషన్, ఆల్ ద నెసెసరీ క్వాలిఫికేషన్స్ హీ డిడ్ంట్ గెట్ ద జాబ్. ఇక్కడికి వచ్చేసరికి దీంతో ఎలా చెప్తాం? అన్ని క్వాలిఫికేషన్స్ని కలిగి ఉన్నప్పటికీ, కలిగి ఉండటం అంటే హ్యావ్ కాబట్టి మనం ఇంగ్ ఫామ్ని ఇక్కడ యూజ్ చేయొచ్చు. కాబట్టి ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్, ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్, అంతే. ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఇంగ్ ఫామ్, in spite of having all the qualifications he didn't get the job, or he didn't get the job despite having all the qualifications. ఇక్కడ హ్యావింగ్ ఎందుకు వచ్చింది? కలిగి ఉండడం అంటే హ్యావ్. ఓకే, డిస్పైట్ ఇన్ స్పైట్ ఆఫ్ని యూజ్ చేసిన తర్వాత ఇంగ్ ఫామ్ని యూజ్ చేస్తాం కాబట్టి హ్యావ్ కాస్త హ్యావింగ్ అయింది. ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ he didn't get the job. Okay, despite having all the qualifications he didn't get job. He didn't get job despite having all the qualifications. He didn't get the job in spite of having all the qualifications. Okay, so ఇలా మనం in spite of and despite లను though, although, even though లను మనం యూజ్ చేస్తాం. ఇన్ స్పైట్ ఆఫ్ ఎలా యూజ్ చేస్తామో డిస్పైట్ని కూడా అలాగే యూజ్ చేస్తాం. కానీ డిస్పైట్ తర్వాత ఆఫ్ని యూజ్ చేయకూడదు. చాలామంది ఏం చేస్తుంటారు, డిస్పైట్ ఆఫ్ అని చెప్తారు. డిస్పైట్ ద పెయిన్, లెట్ us take another example. డిస్పైట్ ద పెయిన్ అంటే నొప్పిగా ఉన్నప్పటికీ, డిస్పైట్ ద పెయిన్ ఇన్ హిస్ లెగ్ హీ కంప్లీటెడ్ ద రన్నింగ్, ద మారథాన్. ఓకే, డిస్పైట్ ద పెయిన్ నౌన్లోకి వచ్చాం. డిస్పైట్ ద పెయిన్ ఇన్ హిస్ లెగ్, ఆ లెగ్లో, అతని లెగ్లో మనకి పెయిన్ ఉన్నప్పటికీ హీ ఫినిష్డ్ ద గేమ్. అతను ఆ ఆటను ఏదో షటిల్ ఆర్ సంథింగ్ వాస్ ప్లేయింగ్. ఓకే, ఇన్ స్పైట్ ఆఫ్ ద పెయిన్ ఇన్ హిజ్ లెగ్ హీ ఫినిష్డ్ ద మ్యాచ్. డిస్పైట్తో చెప్పాలంటే డిస్పైట్ ద పెయిన్ ఇన్ హిజ్ లెగ్ హీ ఫినిష్డ్ హిజ్ మ్యాచ్, హీ ఫినిష్డ్ హిజ్ రన్నింగ్, హీ ఫినిష్డ్ హిజ్ షటిల్ మ్యాచ్, ఏదో ఒకటి. ఓకే, అదే విషయాన్ని మనం దోతో చెప్పాలనుకోండి, ఎలా చెప్తాం? దో హీ హ్యాజ్, ఇక్కడ దో తర్వాత హీ ప్లస్ హ్యాజ్. లేకపోతే దో హీ హ్యాడ్, నొప్పి ఉన్నప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్లతోనే కాకుండా మనం దేంతోనే చెప్తాం. దో హీ హ్యాడ్ పెయిన్ ఇన్ హిజ్ లెగ్ హీ ఫినిష్డ్ ద మ్యాచ్. ఆల్దో హీ హ్యాడ్ పెయిన్ ఇన్ హిజ్ లెగ్ హీ ఫినిష్డ్ హిజ్ మ్యాచ్. ఈవెన్ దో హీ హ్యాడ్ పెయిన్ ఇన్ హిజ్ లెగ్ హీ ఫినిష్డ్ హిజ్ మ్యాచ్. ఓకే, ఐ థింక్ అర్థమైంది అనుకుంటా. ఓకే, హీ వాక్డ్ వెరీ ఫాస్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఓవర్ వెయిట్. ఇక్కడ బీయింగ్ని ఎందుకు చూసాం? అతను ఓవర్ వెయిట్గా ఉన్నప్పటికీ ఇక్కడ ఉండడం, ఉండడాన్ని ఏం చెప్తాం? బీతో చెప్తాం. కానీ ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్లు యూజ్ చేసిన తర్వాత ఇంగ్ ఫామ్ రావాలి, ఆర్ నౌన్ రావాలి, ప్రొనౌన్ రావాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసామంటే అతను ఓవర్ వెయిట్గా ఉన్నప్పటికీ, అంటే ఇక్కడ ఓవర్ వెయిట్గా ఉండటం అంటే బీ కాబట్టి బీయింగ్ అంటాం. హీ వాక్ వెరీ ఫాస్ట్. యాక్చువల్లీ వి వెంట్ సమ్వేర్. ఓకే, వి వర్ వాకింగ్. ఓకే, ఐ వాజ్ ఎ బిట్ టైర్డ్ బట్ హీ వాక్డ్ వెరీ ఫాస్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఓవర్ వెయిట్. ఇంఫామ్ రావాలి కాబట్టి ఇక్కడ బీయింగ్, ఇందాక హ్యావింగ్ ఆల్ ద క్వాలిఫికేషన్, ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ అన్నాం, ఇక్కడ బీయింగ్ని యూజ్ చేస్తాం. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్, ఉన్నప్పటికీ కాబట్టి ఇక్కడ ఈ స్పైట్ ఆఫ్ డిస్పైట్ వాడిన తర్వాత ఇంఫామ్ వాడాలంటే బీ కాస్త బీయింగ్ అయింది. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఓవర్ వెయిట్ హీ వాక్డ్ వెరీ ఫాస్ట్, ఆర్ హీ వాక్డ్ వెరీ ఫాస్ట్ డిస్పైట్ బీయింగ్ ఓవర్ వెయిట్. హీ వాక్డ్ వెరీ ఫాస్ట్ డిస్పైట్ బీయింగ్ ఓవర్ వెయిట్. ఇదే విషయాన్ని మనం దో ఆల్దోలతో కూడా చెప్పేయచ్చు. హీ వాక్డ్ వెరీ ఫాస్ట్ డిస్పైట్ బీయింగ్ ఓవర్ వెయిట్. దో ఆల్దోలతో చెప్పాల్సి వస్తే
దో హీ ఈజ్, ఇక్కడ ఈజ్గానే వచ్చేసింది, బీయింగ్ ఇక్కడ రాలేదు. దో హీ ఈజ్ ఓవర్ వెయిట్, దో హీ ఈజ్ ఓవర్ వెయిట్, హీ వాక్డ్ వెరీ ఫాస్ట్. హీ వాక్డ్ వెరీ ఫాస్ట్ దో హీ ఈజ్ హీ వాజ్ ఓవర్ వెయిట్. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ఓకే, ఇన్ స్పైట్ ఆఫ్ తర్వాత నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ ఇంగ్, డిస్పైట్ తర్వాత కూడా నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ ఇంగ్, దో ఆల్దో ఈవెన్ దో తర్వాత సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఓకే, సో ఇన్స్పైట్ ఆఫ్ని ఇన్ వేరుగా, స్పేస్ ఇచ్చి స్పైట్ వేరుగా, స్పేస్ ఇచ్చి ఆఫ్ వేరుగా యూస్ చేస్తాం. ఓకే, అయితే బట్ కూడా మనం వాడేయచ్చు. నిజానికి స్పోకెన్ ఇంగ్లీష్లో ఇవి కన్నా బట్ని కూడా మనం ఈజీగా వాడేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ ఓవర్ వెయిట్ బట్ హీ వాక్డ్ వెరీ ఫాస్ట్. అన్నా, దో హీ వాజ్ ఓవర్ వెయిట్ హీ వాక్డ్ వెరీ ఫాస్ట్ అని అన్నా, ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఓవర్ వెయిట్ హీ వాక్డ్ వెరీ ఫాస్ట్ అన్న ఒకటే. సో రెండు సెంటెన్సెస్గా చెప్పాలంటే బట్తో చెప్పవచ్చు. ఓకే, ఇట్ రెయిన్డ్ ఎ లాట్ బట్ వీ ఎంజాయ్డ్. దో ఇట్ రెయిన్డ్ ఎ లాట్ వీ ఎంజాయ్డ్. ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్, ద హెవీ రెయిన్, వీ ఎంజాయ్డ్. ఏదన్నా ఒకటి. హీ didn't get the job though he had all the qualifications. Anna, he didn't get the job in spite of having all the qualifications. Anna, he had all the qualifications but he didn't get the job. Anna, మీకు అర్థం ఒకటి. సో ఇవి మనం నేర్చుకున్నాం కాబట్టి రెండు సెంటెన్సెస్ని జాయిన్ చేయటం ఎలాగో తెలుస్తుంది అంతే. బట్తో మనం విడివిడిగా కూడా చెప్పొచ్చు, నో రాంగ్. ఓకే, సో ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్, దో, ఆల్దో, ఈవెన్ దోని ప్రాక్టీస్ చేద్దాం, ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.